చిన్న పరిశ్రమలు బాగా ఎంకరేజ్ చేయడం, ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయడం, ఇక ముందు ఇయర్లీ కూడా రిలీజ్ చేయాలనుకోవడం, దీనివల్ల 2.9 ఉండేది 4% పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జీవీఏ అంటే ఇవన్నీ కలిపి అంటే దాంట్లో యాడ్ చేసింది గ్రాస్ వాల్యూ యాడెడ్ అని జిఎస్డిపికి దీని నుంచి కంట్రిబ్యూట్ చేసే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కంట్రిబ్యూట్ చేసే 2.9 నుంచి 4 వరకు పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతకుముందు 15,000 crores ప్లస్ ఉండేది, 200 crores ఉంటే మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 17,750 crores పెరిగింది. ఎట్లా పెరిగింది మరి? ఇవి ఇందులో మేము చెప్తున్నవి ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఆర్బీఐ కానీ, కాగ్ కానీ, ఫైనాన్స్ కమిషన్ ఇంట్లో కానీ ఎక్కడి నుంచో తీసినవే, ఎవరైనా పబ్లిక్ డొమైన్లో ఉండేటివే. వీటినైతే ఎవరు కాదనలేని. ఇంకా పోనీ మొన్న మోడీ గారు వచ్చి చెప్పారు, మొత్తం ఆ డబ్బులని మేము ఇస్తే ఏం చెప్పుకుంటున్నారని. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పోనీ అదేమన్నా అది నిజానికి సెంటర్ అనేది స్టేట్స్ నుంచి పోయిన దానిలో మళ్ళీ డివల్యూషన్ కిందికి షేర్ ఇస్తారు వస్తాయి తప్ప అదేదో వేరే ఎక్కడ ఉండేది సొంతంగా సెంటర్కి వచ్చేది ఏముండదు, అది అందరికీ తెలిసిందే. అయినా సరే సెంటర్ నుంచి వస్తే వాళ్ళ ప్రణాళికలు బాగుంటే స్టేట్కి వచ్చేవి పెరిగితే గ్రాంట్లు కానీ ఇవన్నీ కూడా స్టేట్కు నిలబడడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. అయితే పోనీ అదేమన్నా ఎక్కువ వచ్చిందే మనకు అంటే తెలుగుదేశం పార్టీ హయాం 14-19 మధ్య 47.22 ఉంటే మన హయాంలో అది 46.54 తగ్గింది. అంటే 1% కిందికి దిగింది. అయినా సరే మనం చేయగలిగాం, ఇంత చేయగలిగాం. అప్పుల వాటా గ్రోత్ ఆఫ్ లయబిలిటీస్ వాళ్ళ హయాంలో ఎంత ఉందంటే 7.5% ఉంటే, అంటే అప్పట్లో సెంటర్లో ఉన్నది 3.7 ఉంటే వాళ్ళది 7.5 ఏపీలో ఉన్నది. మన హయాం వచ్చేసరికి మనది 5.5% ఉంది, వేరే సెంటర్లో 6.6 ఉంది. అంటే సెంటర్ దిగన అప్పుడు ఉండేది పెరుగుదల, వాళ్ళది బాగా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు మంచి పీరియడ్ అది, ఎక్సెప్ట్ మన బైఫర్కేషన్ తప్ప అదర్వైజ్ మనకు బాగానే ఉన్నది. ఇది కోవిడ్ విరాల ఆ రోజు అక్కడ 3.7 ఉన్నప్పుడు మన స్టేట్ 7.5 అయితే ఇప్పుడు అక్కడ 5.5 అక్కడ 6.6 ఉంటాయి. అప్పులు ఎప్పుడు రెగ్యులర్ మాట్లాడుతుంటారు 12 లక్షలు 14 లక్షలు అన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14-19 మధ్య 2.58 lakh crores ఉంటాయి. అంటే ఆ హయాంలో తీసుకున్న అప్పు 2,58,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,98,000 కోట్లు. ఇది అప్పులకు సంబంధించి, ఇది అన్నీ కలిపి కార్పొరేషన్లు కానీ మిగిలినవి కానీ ఇది అంటే ఎంత విత్ కోవిడ్ టైంలో దాదాపు మనకు రావాల్సింది 30-40 కోట్ల మధ్య ఉంటే రాకపోతే స్పెండ్ చేసింది 30-40 కోట్ల మధ్య, అంటే 60 నుంచి 70-80 మధ్య వేల కోట్లు బరువు అయింది. అయినా సరే ఇంత సాధించగలిగారు, ఎట్లా సాధ్యమైంది?